నమస్కారం. మీ ఇంటి వంట కార్యక్రమానికి స్వాగతం. ముందుగా జీ తెలుగు మీ ఇంటి వంట ప్రేక్షకులందరికీ నవరాత్రి శుభాకాంక్షలు. ఈ శుభ సందర్భంలో ఈరోజు మన మీ ఇంటి వంట కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ రాబోతున్నారు. ఆవిడే మనందరికీ సుపరిచితురాలైన సుహాసిని గారు. ప్లీజ్ వెల్కమ్ సుహాసిని గారు. హాయ్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఓకే, ముందుగా మీకు నవరాత్రి శుభాకాంక్షలు. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. సో మనం వంట చేసుకోబోయే ముందుగా అమ్మవారు ఉన్నారు కదా, సో అమ్మవారిని దర్శించుకుని పూజారి గారు కూడా ఉన్నారు. సో పూజ చేయించుకుని వచ్చి మన పరమాన్ని చేసుకుందాం. ఏమంటారు? వెళ్దాం అయితే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈరోజు నవరాత్రుల సందర్భంగా ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారము. పూర్వోక్తేగుణ విశేష విశిష్టాయాం శుభదిదో సర్వేషాం భక్తజనానాం ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం లోక కళ్యాణ సిద్ధ్యర్థం సర్వేషాం భక్తజనానాం నానా గోత్రేభ్యో నానా నామభ్యః ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం బాలా త్రిపుర సుందరి దేవత పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం బాలా త్రిపుర సుందరి పూజాంచ కరిష్యే. శ్రీకంఠార్పిత పత్రకంఠయుగళం సింహాసనాధ్యాసిని లోకానుగ్రహకారిణి గుణవతి లోలేక్షణాం శాంకరీ ఆకారి ప్రముఖ. బాలా త్రిపుర సుందరి అమ్మవారు అంటే చైతన్య శక్తి. ప్రతి మనిషిని ప్రతి జీవరాశిని కూడా కదిలించేటువంటి శక్తి బాలా త్రిపుర సుందరి అమ్మవారికి ఉన్నది. ఆమె చైతన్య శక్తి స్వరూపిణి. కాబట్టి ఈ అమ్మవారిని ఎవరైతే నిరంతరము భక్తి శ్రద్ధలతోటి కొలుస్తుంటారో వాళ్ళకి ఎటువంటి లోటు లేకుండా జీవితం అంతా కూడా చక్కగా సన్మార్గంలో నడిచి అంత్యకాలమున దైవత్వమును పొందడానికి అవకాశం ఉంటుందని పెద్దలు వచిస్తున్నారు. ఓకే, మరి పూజ చేసేసుకున్నాం కదా, మరి ఆ బాల త్రిపుర సుందరి దేవి అందరికీ మంచి చేయాలని కోరుకుంటూ సో మన ఈరోజు మీ ఇంటి వంటలతో స్టార్ట్ చేసేద్దాం ముందుగా. ఓకే, మరి ముందుగా ఈ శుభ సందర్భంగా ఏ వంట చేస్తున్నారు మీరు? బాదం కేక్. చాలా కేకులు విన్నాం కానీ బాదం కేక్ అనేది చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బాదం ఆరోగ్యంగా చూసినట్లయితే బాదం చాలా వరకు చాలా అంటే మెమరీ కూడా బాగుంటుంది. ఎందుకంటే నేను డైలీ మార్నింగ్ బాదం తింటాను అనమాట. నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ బాదం తింటాను. ఈవెన్ నేను కూడా ఈ మధ్య తింటున్నాను. అండ్ స్కిన్ కి మంచిది అండ్ మెమరీ కూడా చాలా మంచి మెమరీ ఉంటుంది. అవునా? సో చాలా మంచిది అనమాట. ఓకే, ఈ లెక్కను చూస్తుంటే సుహాసిని గారికి చాలా పెద్ద మెమరీ ఉంది. మెమరీ చిప్ చాలా పెద్దది, ఎక్కువ జీబీ ఎంతో పట్టే చాలా చిన్నదే కాకపోతే మెమరీ పెద్దది. సరే, మరి అయితే స్టార్ట్ చేసేద్దాం బాదం కేక్. సో ముందుగా కావాల్సిన పదార్థాలు చెప్పండి అయితే. బాదం పప్పు, కుంకుమ పువ్వు, నెయ్యి, చక్కెర, కోవా. ఓకే సుహాసిని గారు, సో ముందుగా ఏం చేసుకోవాలి మనం? ముందుగా ఈ బాదం ఉంది కదా, నైట్ అంతా నానబెట్టి పొక్కు తీసేసి కొంచెం ఆరిన తర్వాత ఇలా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకోవాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తప్పకుండా అండ్ ప్యాన్ పెట్టుకో, కొంచెం గీ వేసుకొని. కొంచెం వేసుకోవాలా అంటే మన ఇష్టం. సో 2 స్పూన్స్ గీ వేసుకుందాము. సో మరి ఎలా ఉంది లైఫ్? చాలా బాగుంది. నన్ను చూస్తే అర్థమవుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు చాలా బాగా యాక్టింగ్ చూస్తున్నాం రోజు కూడా. సో వెండి తెర మీద కాకుండా బుల్లి తెర మీద కూడా మీరు అలరిస్తున్నారు. చాలా, ఎందుకంటే అదొక డిఫరెంట్ లైఫ్, ఇదొక డిఫరెంట్ లైఫ్. ఎందుకంటే ఇంతకుముందు చేసింది ఏంటంటే ఒక మూవీ చేస్తాము, అది చేసిన కొద్ది రోజుల తర్వాత ఆడియన్స్ మర్చిపోతారు. అది ఇప్పుడు ఏంటంటే ఎవ్రీ డే వాళ్ళకి బాగా గుర్తుండిపోతుంది. ఏమవుతుంది, ఇంకా మన ఫ్యామిలీ ట్రీట్ చేస్తారు. ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ ఇంట్లో అమ్మాయిలాగా నన్ను చూసి పాపం బాధపడిపోవడం అండ్ సో హ్యాపీ అనమాట. వాళ్ళంతా బాగా రిసీవ్ చేసుకుంటుంటే వాళ్ళ అభిమానం అదంతా చాలా బాగా అనిపిస్తూ ఉండే. అవునవును. సో ఇప్పుడు పేస్ట్ వేసేసుకుందాం, బాదం పేస్ట్. సో మరి విజయదశమి వచ్చిందంటే ఫస్ట్ మీకు గుర్తొచ్చేది ఏంటి? ఫస్ట్ అంటే హాలిడేస్.
న్యాచురల్లీ. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, హాలిడేస్ అన్నమాట వస్తాయి. సో ఇంకా ఎవరైనా ఉన్నాయా చిన్నప్పుడు? అవును, మీది నెల్లూరు కదా? అవును. సో అంటే అంత స్పెషల్ అంటూ ఏం లేదు. పూజ చేసుకుంటాము, జనరల్లీ కొత్త బట్టలు వేసుకుంటాము, ఆ పిండి వంటలు అన్నీ తింటాము. కాకపోతే ఎన్ని రోజులైతే ఉంటాయి ఆ నవరాత్రులు ఉంటాయి కదా, అప్పుడంటే చిన్నపిల్లలం కదా, అంత బేసిక్గా అవి ఉండాలి. అమ్మమ్మ హాలిడేస్ కావాలని అనిపిస్తుంది ఆ టైంలో. సో దసరా అనగానే ఎక్కువ హాలిడేస్ వస్తాయి కాబట్టి. సో అమ్మమ్మ వాళ్ళు వీళ్ళంతా ఏదో ఉండేవాళ్ళు, అది తినకుండా ఏవో పూజలు చేసి ఆ 9 days గుడికి వెళ్ళి ఏవో చేసేవాళ్ళు పూజలు. మనకంతా అంత ఐడియా ఉండేది కాదు కదా, వాళ్ళంతా చేసేవాళ్ళు. ఇప్పుడు కోవా వేసేద్దాం. కోవా. సో ఎంతైతే మనము బాదం పేస్ట్ తీసుకున్నామో, గ్రైండ్ చేసిన బాదం పేస్ట్, సో పాలకోవా కూడా మనం అంతే తీసుకుంటాం. ఒక కప్ అది, ఒక కప్ ఇది. మీకు విషయం తెలుసా, మేము మీ ఇంటి వంటి మొన్నే నెల్లూరు వెళ్ళొచ్చాం. ఏంటి స్పెషల్, ఏం చేశారు? నెల్లూరు అనగానే స్పెషల్స్ ఏంటి? నాకు ఒకటే డౌట్ అనమాట. యాక్చువల్గా నాకు నెల్లూరు వాళ్ళు ఎవరు కూడా చెప్పలేదు. అట్లీస్ట్ మీరు నా డౌట్ని క్లారిఫై చేయాలి. చెప్పండి. సో నెల్లూరు వాళ్ళని నెల్లూరు నెరజాన ఎందుకు అంటారండి? అది నాకు తెలీదా? నేను అదే అడిగాను, నాకు డౌట్. ఎందుకు నెల్లూరు వాళ్ళకి నెరజాన అని పేరు వచ్చింది? అంటే కొంచెం స్మార్ట్ గా అలా ఉంటారు. మేము బాగానే ఉంటాం. అంటే బాగుంటదండి, అందరూ బాగుంటారు. కొంచెం తెలివిగా సమాధానాలు చెప్తూ కొంచెం సమాధానం. ఇదే నెరజానతనం అంటే నాకు అర్థమైంది. ఐ థింక్ సో అనుకుంటున్నాను. నాకు అనుకుంటున్నానే అసలు మ్యాటర్లోకి వచ్చేసారు. నాకు కంప్లీట్ గా దీనికి క్లారిఫికేషన్ దొరికేసింది. ఇదండి మ్యాటర్. సో అక్కడ నిజంగా చాలా ఆప్యాయంగా అందరు రిసీవ్ చేసుకున్నారు. అండ్ మంచి మంచి వంటలు, ముఖ్యంగా ఏంటంటే సీరియస్లీ వంటలు చాలా బాగుంటాయి. నేను ఫస్ట్ లో ఇక్కడికి వచ్చినప్పుడు స్పెషల్ నెల్లూరు వంకాయ, ఎక్కువ స్పెషల్ చెప్పాలంటే చేపల పులుసు చాలా ఫేమస్. మీ ఇంట్లో బాగా చేసుకుంటుంటారా? చాలా, నానమ్మ సూపర్ చేస్తారు అసలు. ది బెస్ట్ అనమాట నానమ్మ. ఓకే, ఎంతవరకు వచ్చింది ఇది? దగ్గర పడ్డది. పంచదార వేసేద్దాం. ఇది ఒక కప్ వేసేసుకోవచ్చా? ½ కప్. అంటే కొంతమంది ఎక్కువ షుగర్ తింటారు కదా, వాళ్ళ ఇష్టం అనమాట. చాలా. వావ్, చూస్తుంటే ఏదో చాక్లెట్ రెడీ చేసినట్టు అనిపిస్తుంది, కళాఖండ్లో అనిపిస్తుంది చూస్తుంటే. నాకు కూడా నా ఫేవరెట్ చాక్లెట్. అవునా? చాలా ఇష్టం నాకు చాక్లెట్స్ అంటే. కానీ చాక్లెట్స్ ఎక్కువ తినకూడదు అంటారు కదా, తింటే పుట్ ఆన్ అవుతాము. అసలు నాకు అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేదు. నేను అన్ని తినేదంతా కూడా చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్. అవునా? చాలా బాగా తింటాను. అంత ఫ్యాట్ ఉన్నది తింటున్నా, మీరు ఎంత స్లిమ్ గా, నాకంటే స్లిమ్ గా ఎందుకున్నారు? అంటే మీరు అన్నాలండి, మీరు స్లిమ్ గానే ఉన్నారని. నేను ఆ మాట గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మీరేమో అంటే మీ గురించి చెప్తున్నారు. కొంచెం అట్లీస్ట్ నన్ను స్లిమ్ గా ఉన్నామని కొంచెం నేను ఉన్నారు అంటే నేను గుర్తు చేశాక మీరు చెప్పారు. లేదు అంటే మన ఇద్దరి గురించి చెప్పుకుంటే మన ఇద్దరం సెల్ఫ్ వేసుకున్నట్టుంటే చూస్తున్న వాళ్ళకి అదే బాగుంటుందండి, వీళ్ళిద్దరిలో ఎవరైనా మాట్లాడుతున్నారని. ఓకే, సో ఎంతవరకు వచ్చింది? అంతా మిక్స్ చేసేసుకున్నట్టే మనము. ఇప్పుడు కుంకుమ పువ్వు వేసుకొని బాగా కలుపుకోవాలి. సో అయిపోయినట్టు అయితే, ఆల్మోస్ట్ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసాను అయితే. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానిలో కొంచెం ఇలా ప్లేట్కి గీ రాసుకొని ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా స్ప్రెడ్ చేసేద్దామా? అయిపోయింది. సో బాదం కేక్ రెడీ. నవరాత్రులు స్పెషల్ బాదం కేక్ ని రెడీ చేసేసుకున్నాము. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూద్దాం. బాదం కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బాదం పప్పు, కోవా, పంచదార, నెయ్యి, కుంకుమ పువ్వు. తయారు చేసే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి అది కరిగాక నానబెట్టి తొక్క తీసిన బాదం పప్పు పేస్ట్ వేసి 2 నిమిషాలు ఫ్రై అయ్యాక 1 కప్పు కోవా వేసి అది బాగా కరిగాక 1/2 కప్పు పంచదార వేసి అది కూడా కరిగి దగ్గర పడ్డాక కుంకుమ పువ్వు చల్లి ప్లేట్కి నెయ్యి రాసి రెడీ అయిన మిశ్రమాన్ని ప్లేట్లోకి తీసుకుని బాదం పప్పుతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, బాదం కేక్ రెడీ. ఓకే, నోరు ఊరుతుంది కదా? అది మీరు చెప్పాలి. ఏమో మీరు నా చేతి నుంచి ప్లేట్ లాగేసుకుని అని ఫీల్ ఇస్తుంటే ఏమో నోరు ఊరుతుందేమో అనుకున్నా. టేస్ట్ చేయండి. చాలా బాగుంది. నెట్టు బాదం పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది, మామూలుగానే తినేయాలనిపించేస్తుంది. ఇంకా టేస్ట్ మాత్రం అదిరిపోయింది. సో కంపల్సరీ మీరు కూడా ఈ శుభ సందర్భంగా ఏదో ఒక రోజు ట్రై చేసి టేస్ట్ మాత్రం ఎంజాయ్ చేయండి.